రెండు రాష్ట్రాల్లో కూడా. అంటే ఇక్కడ తెలంగాణలో పత్తి రైతులు, ఆంధ్ర ప్రాంతంలో ఏదైతే బనానా రైతులు, అరటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇక్కడ పత్తి రైతులకేమో సార్ ఎకరానికి దాదాపుగా 15 నుంచి 20 క్వింటాల పత్తి పండితే 7 క్వింటాలే కొనాలని చెప్పేసి, అంటే మిగతా అంటే మాక్సిమం 15 క్వింటాలు కంపల్సరీ పండుతుంది సార్. 20 క్వింటాలు అనేది కొన్ని చోట్ల పండుతుంది. నేనేమంటానంటే ఆ మిగతా పత్తి అంటే మరి రైతులు ఏం చేసుకోవాలి సార్? దళారులకు అమ్ముకోవాలి. ఏపీలో కూడా పత్తి రైతులకు సంబంధించి వార్తలు వచ్చినాయి, అక్కడ కూడా ఇప్పుడు సెంట్రల్ ఏదైతే సెంట్రల్ సిసిఎస్ తీసుకున్నటువంటి నిర్ణయము, ఈరోజు కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఇంతవరకు రైతుల గురించి ఎక్కడ కూడా మాట్లాడతలేదు, కనీసం దాని గురించి స్పందన కూడా చేయట్లేదు. కాబట్టి ఈరోజు పత్తి రైతుల సమస్యను వెంటనే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పత్తి రైతుల సమస్యను పరిష్కరించుకోవాలి. అదే విధంగా ఏదైతే అరటి రైతులు మొత్తం వాళ్ళ పంటను కూడా పారబోసుకుంటున్నటువంటి పరిస్థితి, వాటికి కనీసం కోల్డ్ స్టోరేజ్ కల్పించలేని, ఏదో ప్రపంచ బ్యాంకు నిధులు తీస్తా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అరటి రైతులను ఆదుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇక్కడ పత్తి రైతులను, అక్కడ అరటి రైతులను ఆదుకునే విధంగా, అదేవిధంగా పత్తి రైతులను ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆదుకునే విధంగా ముందడిపోవాలని చెప్పేసి, వాటి మీద వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా రెండు ప్రభుత్వాలను, గత ప్రభుత్వాల్లో లేనటువంటి సమస్య ఈ ప్రభుత్వంలోనే ఎందుకు వచ్చింది. కాబట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. రైతు సెంట్రిక్ గా ఈ ప్రభుత్వాలు నడవట్లేదు, కార్పొరేట్ సంస్థల సెంటర్ గా నడవడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ రాకేష్ గారు. ఇక ఎట్లాగో రైతుల ఇష్యూస్ రైజ్ చేశారు కాబట్టి పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, అరటి రైతుల ఆక్రందన అంటూ ఇవాళ వార్త వచ్చింది, మరి దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? నిజంగానే ఒకవైపు ఏమో ఈ రైతు భరోసా వ్యవహారం, రైతు భరోసా అంటున్నారు, ఇప్పుడు అన్నదాత సుఖీభావం చెప్పిన దాంట్లో హామీలో సగం కూడా ఇస్తున్న పరిస్థితి కనపడటం లేదు కదా. సో ఇవన్నీ వీటి మీద మీ కామెంట్ ఏమిటి? రైతుల యొక్క గిట్టుబాటు ధర చాలా తీవ్రమైన సమస్యగా ముందుకు వస్తా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వరుస పర్యటనలో అది బాగా ముందుకు వస్తా ఉంది. అది పత్తి రైతులు కావచ్చు, లేకపోతే మిర్చి రైతుల సమస్య కావచ్చు, మా చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్య కావచ్చు, రేపు వరదల్లో నష్టపోతున్నటువంటి రైతుల యొక్క నష్టపరిహారం కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వాలు దూరదృష్టితో ఆలోచించకపోవడం సమస్య. ఇప్పుడు తాజాగా అరటి రైతులు ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందో చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 54 లక్షల మందికి ఇన్సూరెన్స్ చేసింది. ఎవరు చేశారు? గవర్నమెంటే చేసింది. దానివల్ల ఏమవుతుంది, ఇట్లాంటి వరదలు లాంటివి వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ పూర్తిగా వస్తుంది, టెక్నికల్ గా కూడా సోర్స్ ఉంటుంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత 19 లక్షల మందికి అది కూడా లోన్ తీసిన వాళ్ళకి వాళ్ళే కట్టుకున్నారు. అంటే మిగతా దాదాపు 34 లక్షల మంది రైతులకు లేనట్టే కదా. ఇప్పుడు వాళ్ళు లేని వాళ్ళకి, ఇప్పుడు వరదల్లో నష్టపోయిన వాళ్ళకి ఎట్లా నష్టపరిహారం వస్తుంది? ఇది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వరద పర్యటనలో లేవనెత్తినటువంటి కీలక అంశం. రెండోది, ఇక్కడ ఒక బాధాకరమైన విషయం చెప్పాలి మీకు. 2 విషయాలు. ఒకటి, ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము ఉదారంగా ఆదుకుంటామని ప్రకటన చేసేస్తుంది. 20,000 ఇస్తాం, జగన్ గారి కన్నా ఎక్కువ ఇస్తామని. ఆచరణలో ఒక లెక్క చెప్తాను కొమ్మినారు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం పర్యటన మీకు తెలుసు, ఎంత అడావుడు జరిగిందో, గొడవ జరిగిందో. మామిడి రైతులు, మా జిల్లా కూడా చెప్తున్నారు. ఆ రోజు ప్రభుత్వం ఏమొచ్చిందంటే, ప్రభుత్వం 4 రూపాయలు 1 కిలోకి, ప్రైవేట్ ఫ్యాక్టరీ 8 రూపాయలు, మొత్తం 12 రూపాయలతో ప్రభుత్వమే అధికారుల దగ్గర ఉండి జగన్ గారు వస్తున్నారని ఆడావుడితో తోలేశారు. దాదాపు 44.5 లక్షల టన్నుల యొక్క మామిడిని తోలేశారు. 5 నెలలు అయింది కొమ్మినేని గారు, ఇంతవరకు ఫ్యాక్టరీ కూడా 1 రూపాయి డబ్బులు ఇవ్వలేదంట కదా. ఇవ్వలేదు. వైపు నుంచి ఈ మధ్య కొద్దిగా ఇచ్చారని ప్రభుత్వ వాటాగా అది కూడా చిత్తూరు జిల్లాలో రోజా గారు లాంటి వాళ్ళు సీరియస్ గా స్పందించి రైతులు ఆందోళన చేయడంతో 160 కోట్లు ప్రభుత్వ వాటా 4 రూపాయలు ఇచ్చేశారు. కానీ ప్రైవేట్ ఫ్యాక్టరీ మిమ్మల్ని నమ్మిగా తోలినారు. 360 కోట్లు ఇవ్వాలి ఒక చిత్తూరు జిల్లాలోని. ఇప్పుడు హామీ ఇచ్చి ప్రభుత్వ అధికారుల దగ్గరుండి లెక్కగట్టి లెక్కాపత్రం రాసుకుని ఫ్యాక్టరీ పంపించిందే రూపాయి రాలేదే. ఈరోజు నోటి మాటతో 20,000 ఇస్తాం, 3,000 ఇస్తాం, వస్తుందా? లెక్కలు లేకుండా వస్తుందా? ఇది మౌలిక ప్రశ్న. రెండోది, ఇంకొక తమాషా చూడండి, ఉల్లి ధరలు ఉన్నాయి. ఉల్లిపాయలు రాష్ట్ర వ్యాప్తంగా సమస్య వచ్చింది కదా కొమ్మినేని గారు. ఒక జీవో ఇస్తుంది ప్రభుత్వం. ఏమని ఇస్తుంది తెలుసా? మన హెక్టార్కి ఎంతని ఇస్తాము, అయితే అది కర్నూలు వరకే అంటారు. మరి కడప జిల్లా వాళ్ళు రాష్ట్రంలో ఏం కావాలి అంటే కర్నూలు జిల్లాను మెన్షన్ చేస్తే ఇంకో జిల్లాలో మైదుకూరులో చిన్న ఉల్లి అనేది చాలా ఫేమస్ ఉల్లి కూడా ఉన్నట్టుంది. హైయెస్ట్ కర్నూలులో హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్ శివశంకర్ వాళ్ళకి తెలుసు కడప జిల్లా. ఇక్కడ కడప జిల్లా సీనియర్ ఎత్తేసినారు, మొత్తం లేనే లేకుండా పోయింది. అంటే ఇట్లాంటి ప్రయత్నాలు చేయడం, ముందు చూపుతో యాక్టివిటీ చేయకపోవడం వల్ల ముందు జాగ్రత్త తీసుకోవాలి కదా. మన విజన్ అంటే అర్థం ఏంటి? 47 విజన్ కాదు, 26 విజన్ కావాలి కదా. 25లో కూర్చొని 26 విజన్ వదిలేసి 47 విజన్ గురించి ఆలోచిస్తారంటే ఇట్లే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం గిట్టుబాటు ధర విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులు చేసినట్టు ఇన్సూరెన్స్ అనేది ఈరోజు ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి.
ప్రభుత్వం ఇన్సూరెన్స్ కడితే ఎంత ప్రయోజనం ఉంటుంది, ఈ తలకాయ నొప్పులంతా రావు కానీ ప్రభుత్వం ఆలోచించాలి. ఇన్సూరెన్స్ పైన శ్రద్ధ పెట్టాలి, ఆదుకోని రైతులకి ఏదైతే మీరు హామీ ఇస్తారో దాన్ని ఆదుకోవాలి. గిట్టుబాటు ధర విషయంలో మాత్రం అన్ని వాణిజ్య పంటలు, కొమ్మినేని గారు, ఈ వాణిజ్య పంట ఆ వాణిజ్య పంట అన్ని ఆ వాణిజ్య పంటలు క్రైసిస్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది చాలా ప్రమాదం. ముఖ్యంగా మా రాయలసీమలో వాణిజ్య పంటలు మాత్రం పండుతాయి, వరి లాంటివి పండు, ఎందుకంటే తక్కువ నీళ్లు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఎండుబండి ప్రాంతాల్లో వచ్చే సమస్య మరింత ప్రమాదకరం కదా. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇన్సూరెన్స్, వాణిజ్య పంటల యొక్క ఎగుమతుల పైన కేంద్రంతో ప్రత్యేక, మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, మాట్లాడి చొరవ తీసుకోపోతే మాత్రం ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితులు వస్తాయి. దీన్ని జగన్ గారి టైంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ పెట్టారు కదా 3,000 కోట్లు, అట్లాంటిది వీళ్ళు పెడతామన్నారు. మరి ఎందుకు పెట్టారో లేదో నాకైతే ఐడియా గుర్తులేదు. బడ్జెట్లో ఏమైనా పెట్టి అసలు అమలు చేయట్లేదేమో. రైట్, శివశంకర్ గారు చెప్పండి, అరటి రైతుల ఆవేదన మీద ఇవాళ వార్త వచ్చింది. ఇందాకే ఉల్లిపాయల రైతుల గురించి, టమాటా రైతుల గురించి ఇలాంటి రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఏ మేరకు చర్య తీసుకోగలుగుతోంది? సార్, అరటిది సందర్భం ఈ రోజు వచ్చింది కాబట్టి మా ప్రాంతంలో ముఖ్యంగా కడప జిల్లా అనంతపురంలోనే ఈ రెండు ప్రాంతాల్లోనే దగ్గర 60,000 ఎకరాలు సాగు చేశారు సార్. 60,000 ఎకరాలు సాగు చేసిన తర్వాత మీరు చూసారు గతంలో 3 నెలల కిందట 4 నెలల కిందట మొత్తం అంతా అకాల వర్షాలు పడిచేసి అరటి తీవ్రంగా ధ్వంసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడాను అక్కడ సందర్శించేసేసి ప్రభుత్వం ఎక్కడా కూడాను తోడ్పాటు లేదు, కనీసం అంటే పట్టించుకుంటే నాదులు లేదని చెప్పి సొంత డబ్బుల నుంచి హెక్టార్కి 20,000 రూపాయల లెక్కన అప్పటికప్పుడు ఆ రైతులకు లింగాల మండలం కానీ సింహాద్రి మండలంలో అనౌన్స్ చేసేసి పంటలంతా తిరిగిన తర్వాత మన అవినాష్ రెడ్డి గారు ఎంపీ గారి చేత చెక్కులు కూడా పంపిణీ అనేటువంటి జరిగింది. సో ఆ తర్వాత ఏమన్నారు, ఇమ్మీడియట్ గా మంత్రి సవితా గారు వచ్చేసి లేదు మేము వస్తున్నాము, బీటెక్ రవి గారు అందరూ కూడా 30,000 రూపాయలు మేము హెక్టార్కి ఇస్తున్నాము, ప్రభుత్వం చంద్రబాబు గారితో మాట్లాడాము, నెక్స్ట్ 10 రోజుల్లో మీకు వస్తుంది అన్నారు. ఇంతవరకు ఊటి నాయకుడే లేడు, ఎవరే కానీ తర్వాత పట్టించుకున్నటువంటి లేదు. ఇక రెండవది వస్తే సార్, మీరు ఈ గమనించాల్సిందంటే అరటి వచ్చినప్పుడల్లా గుర్తొచ్చిందంటే కరోనా టైంలో 2020లో మొత్తం అంతా మిగతా ధాన్యాలంతా కొనుగోలు చేసేటప్పుడు అరటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. చీనా ఇబ్బంది పడుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా జోక్యం చేసుకునేసి 400 రైతు బజార్లు అడిషనల్ గా 100 ఉంటే 400 రైతు బజార్లు పెట్టి తర్వాత ప్రభుత్వమే అవి కొని అరటి రైతుల దగ్గర నుంచి కొని కరోనా టైంలో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేసి ప్రభుత్వం ఇంటర్వెన్ అయ్యేసి తీసుకున్నటువంటి రోజులు చూసాము. తదితర పట్టణాలకు కూడా నగరాలకు కూడా ఎక్స్పోర్ట్ కూడా చేసినట్టున్నారు కదా ప్రత్యేక రైలు. కేంద్రం కూడా ఆ రోజుల్లో చొరవ తీసుకుంది. కేంద్రాన్ని ఒప్పించేసి ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాటిని రైతు బజార్లో అదే విధంగా ఢిల్లీ కావచ్చు ఇతర నగరాలు కూడా పంపించేసి రైతులు ఆదుకునింది ఇక్కడ. సో అటువంటి మనసున్న ప్రభుత్వం కావాలి. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇదంతా సందర్భము, ఈ రోజు మా ఊరికి వస్తున్నాడు, కమలాపురంకి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దానికి పత్రికలన్నీ చూస్తే పత్రికలంతా రైతుల మొహంలో కళ వచ్చిందంట ఇదంట అని చెప్పి ఒక అడుగు ముందుకేసి రాధాకృష్ణ ఏం చెప్తా అంటే డబుల్ బోనాంజా అంట, రైతులు అన్నదాతకు డబుల్ బోనాంజా అంట. ఏందబ్బాయి డబుల్ బోనాంజా, 40,000 రూపాయలు ఏమన్నా ఒకటేసారి ఇస్తున్నాడు అని చెప్పి నేను వార్త చదివాను. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు కదా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తారు రైతుకు అని చెప్పి. అది కాదంట చదివితే మొత్తం రైతులంతా మేము 54 లక్షల మంది రైతులకు అన్నదాత మన రైతు భరోసా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం నుంచి ఇస్తే ఈ రోజు 47 లక్షల కంటే 7 లక్షల మందిని కట్ చేసేసి అది కూడాను మొదటి సంవత్సరం పూర్తిగా 20,000 ఎగరగొట్టి కౌలు రైతులకు టచ్ చేయకుండా వాళ్ళని ఎగరగొట్టి ఇలా చేసినటువంటి సందర్భం. ఇంకోటి సార్, ముఖ్యమైనటువంటి వాళ్ళ ఎల్లో పత్రిక చదువుతున్నా ఈ రోజు మా జిల్లాలో వచ్చినటువంటి ఎడిషన్ లో అప్పుల బాధ దాల్లేక చీనీ రైతు ఆత్మహత్య. ఈ రోజు జరిగినటువంటి ఘటన సార్, పెద్దిరెడ్డి అనేటువంటి బిదనంచెర్ల అని సింహాద్రిపురం మండలం బిదనంచెర్లలో పెద్దిరెడ్డి అనేటువంటి వ్యక్తి చీనీ సాగు చేసేసి సాగు రాక గిట్టుబాటు ధరలు లేక 20 లక్షలు అప్పు చేసి దిక్కులు లేక చెరువులకు వెళ్ళి పురుగుల మంది దాగి చచ్చారట. అలా బాధనీయం. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈ రోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, నాకు తెలిసి సింహాద్రిపురం వెళ్ళి ఆ రైతును పరామర్శించేసి ఆ చీనీ రైతులు చూస్తాడా, లేకపోతే కనుక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా 40 రైతులు కూర్చోబెట్టి వెనకలంతా ఫ్లెక్సీలు పెట్టించేసేసి మా కాలర్ మైక్ పెట్టుకొని ఒక 10 కెమెరాలు పెట్టి చేస్తాడనేటువంటిది ఒకసారి చూడాలి. ఎందుకంటే 20 కిలోమీటర్ల దూరంలోనే అక్కడి నుంచి సింహాద్రిపురం రైతు ఆత్మహత్య చేసిన ఎల్లో పత్రికల్లో 2 ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళ జిల్లా పత్రికల్లో కూడా కోట్ చేశాయి. అది చూస్తుంటారు యంత్రాంగం అంతా కూడాను చెల్లించి రైతులు ఎలా ఉంది అనేటువంటి తెలుసుకోవడానికి ఇక్కడ వెళ్తాడు అనేటువంటిది ఆలోచించాలి. ఇందాక మీరు అన్నట్టు ఉల్లి రైతే కాదు సార్, ఉల్లి రైతు, మిర్చి రైతు, అదే విధంగా పత్తి అక్కడక్కడ పత్తి వేస్తే కనుక కొనుగోలుదారులు లేక ఎక్కడ అమ్ముకోవాల మార్కెట్ లేక కొన్ని ఏం చేయాల్సినటువంటి పత్తి తెలియక అది ఇంట్లో పెట్టుకునేటువంటి పరిస్థితి. మా చీనీ రైతు ఇదంతా కూడాను ఎందుకు ఇదంతా వచ్చింది ఆ బాధలంతా కూడా అంటే నిన్న వరి ఆ యొక్క మోందా తుఫాన్ ద్వారా గోదావరి జిల్లాలో కానీ నాశనమైనటువంటి ఆ వరిని కానీ
ఆ ధాన్యాన్ని గాని ఇంతవరకు ఇంత అయిందని చెప్పి ఏ రైతు కూడా ఇచ్చినటువంటి పరిహారం దాఖలాలు లేవు. ఇంకివ్వలేదు కదా. రైతాంగం పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. అవును. ఆర్తనాదాలు ఉన్నాయి రైతులు. అవును, ముందు ఆ రైతు పరిహారం కన్నీరు ఇవ్వాలి పెడితే కదా. రాష్ట్రం- ఆ పరిహారం ఇచ్చిన తర్వాత ఈ రైతు అన్నదాత సుఖీభా కూడా ఈ రెండు కలిపిస్తే అప్పుడు డబుల్ పని అనొచ్చు. అది ఇవ్వలేదు, అది ఇవ్వకుండా ఇదేదో సగం ఇచ్చి 20,000లో 10,000 ఇచ్చి డబుల్ పని అని ఎట్లా చెబుతారు? రైట్. మొదటి సంవత్సరం ఎగరగొట్టారు. గురించి మాట్లాడట్లేదు. అవును, సరే. మొదటి సంవత్సరం 20,000 ఎగరగొట్టారు. అవును. రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ చేయాలి. ఇందాక మన పురుషోత్తమ క్లియర్ గా చెప్పారు. క్రాప్ చేయించేసి క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం చేసి ఉంటే Right. ఈ రోజు 54 లక్షల మంది రైతులు కూడాను వాళ్ళకి తోడుగా విత్తనం గాని వాళ్ళ Right, పిల్లలకు right. గాని కొంచెం ఆదరంగా ఉండేది.